సార్ ఇప్పుడు రూ. 2.49 కేంద్ర ప్రభుత్వ సంస్థ షకీతో చేసుకుంటే దానికి సంబంధించిన నిన్నటి గగ్గోలు పెట్టి ఆ రోజుకు ఒక కథనం సార్. ఆ కథనాలు చూస్తే కనుక ఒక్కరంటారు, ఒక ఆయన మెడ మీద కత్తి పెట్టి అర్ధరాత్రి వచ్చి సంతకాలు తీసుకోపోయారు, నాకు తెలియదు అంటారు. ఆ, ఇప్పుడు ఎవరి కత్తి పెట్టారు, ఎవరి మెడ మీద కత్తి పెట్టారు? ఈ రోజు ₹4.69 తీసుకోవడానికి, అంటే 60 ₹2.10 ఒక యూనిట్ మీద. అంటే దగ్గర దగ్గర ఎంత సార్? ఈ రోజు 11,000 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చారు కుంభకోణము? 11,000 కోట్ల స్కామ్ ఎవరికి వెళ్ళింది? ఇప్పుడు ఏం సార్ మొత్తుకున్నారు కదా, ఇది వాళ్ళ యొక్క బ్యాక్ ఎండ్ పార్టీస్ కూడా వాళ్ళతో మాట్లాడిచ్చారు కదా. పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక ఢిల్లీకి వెళ్ళేసి మాట్లాడుతున్నాము, రద్దు చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము, అసెంబ్లీలో చర్చ పెట్టారు. ₹2.49 చాలా ఎక్కువ 25 ఏళ్లకని. ఈ రోజు సార్, ఆ రోజు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా ఇతర రాష్ట్రాలు కాబట్టి జీరో రేట్ తో తీసుకున్నారు, ఎస్కలేషన్ కూడా తగ్గితే తగ్గాలని తీసుకున్నారు. ఈ రోజు 25 ఏళ్ల లోపల ఈ ₹4.69కి 25 ఏళ్లలో తగ్గినా కూడాను తగ్గించేది లేదు. రేటు తగ్గిన మార్కెట్ లో ఇదే రేటు మేము ఇస్తాం ఈ ప్రభుత్వము, ఎవరు కూడా మార్చేదానికి లేదని అంత వెండార్కి ఫేవర్ గా, అంటే ప్రైవేట్ కంపెనీకి ఫేవర్ గా ఈ రోజు ఇంత కొనాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అదే బీబీబీ అంటున్నారు కదా, ఏదో పెడతారు కొత్తగా ఒక టెర్మినాలజీ, ఏదో నాట్ బిఫోర్ ఏదో పెట్టుకొని వస్తారు కదా ఇల్లు కోట్లుగా, ఇదంతా కొత్త టెర్మినాలజీ వాడతారు కదా. ఈరోజు బీబీబీ విధానంలో అంటనేసి ఏదో దానికి సంబంధించి రిజైండర్ ఇచ్చారంట గవర్నమెంట్ నుంచి. అయినా కూడాను రిలయన్స్ వాళ్ళంతా కూడా ప్రైవేట్ రోడ్డు ₹3.59 ఇస్తామని చెప్పి తిరుగుతా ఉన్నారంట బీబీబీ విధానంలో. ₹3.59. కానీ అలా కాదని యాక్సిస్ ప్రైవేట్ అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ₹4.69 ఈ రోజు కొన్నప్పుడు వీళ్ళంతా సోకాల్డ్ ప్రజాస్వామ్యవాదులంతా ఏమైనారు? సోకాల్డ్ పార్టీస్ అంతా ఏమైనాయి? అది కూడా ఒకటి సార్, 2003వ సంవత్సరంలో కరెక్ట్ గా ఇదే విద్యుత్ సంబంధించిన వాటిలో 108 యాక్ట్, ఎసెన్షియల్ యాక్ట్ కాబట్టి అది ఎమర్జెన్సీది, ఇదే యాక్ట్ పెట్టి అప్పుడు కూడా పెట్టడము. బషీరాబాగ్ లో ఘటన జరిగినప్పుడు కూడా 108 యాక్ట్ అదే అమల్లో ఉంది, విద్యుత్ చేయకూడదు అనేసి. ఈ రోజు సేమ్ అదే యాక్ట్ 108 తీసుకొని వచ్చేసేస్తే ఈ యొక్క అగ్రిమెంట్ లో పెట్టారు. అంటే ఈ సెక్షన్ ప్రకారము ఇక ఎవరు కూడా మాట్లాడేదానికి లేదు, మాట్లాడితే ప్రభుత్వాన్ని విమర్శించినట్టయినటువంటిది ఒక జులుం విధించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది పచ్చి పెద్ద కుంభకోణం సార్. 11,000 కోట్ల స్కామ్. జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 అంటే ఒకవేళ ఆ రేటు ప్రకారం తీసుకున్నా, వాళ్ళు అన్నారు కదా రూపాయికే వస్తుందని, అలా ఎత్తుకున్నా కూడాను 11,000 స్కామ్, 11,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది ఎక్కడికి వెళ్ళింది అనేటువంటిది ఖచ్చితంగా ఎల్లో మీడియా కిక్కుమని లేదు, తప్పని కానీ ఒప్పు కానీ అసలు అగ్రిమెంట్ అయిన కూడా రాలేదు. సజ్జల గారి మీద, ఈ లిక్కర్ మీద, దాని మీద, పిఎస్ఆర్ గారి మీద, పోలీసుల మీద మొత్తం ఏదంటే అది రాస్తున్నారు కదా. ఈ వార్త సజ్జల గారి మీద మళ్ళీ రాశారు. ఎందుకు రాశారు? ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికేనా, లేకపోతే ఏం కదా? ఇప్పుడు ఎన్నిసార్లు రాశారు కదా. డైవర్షన్ సార్, డైవర్షన్. ఈ రోజు సొంతంగా లేదని తెలిసినా కూడా కుటుంబం అనే ఒకటి యాడ్ చేశారు. అదే ఇప్పటి నుంచి కాదు, అది ఎప్పటి నుంచి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ బ్రదర్ కి ఉత్తమ అవార్డు, రైతు అవార్డు కూడా అక్కడ ఆక్వాల్ బాగా పండించాడు ఈ హార్టికల్చర్ లో అని చెప్పి ఉత్తమ అవార్డు కూడాను చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చారు. అంటే అంత మంచిగా ఉంది. అటవీ శాఖలో అటు చేస్తే కనుక ఆయన ఇస్తారా? ఇదే సార్, ఈ యొక్క కుంభకోణం బయటికి రాకుండా, ఈ యొక్క అవకతవకలు, ఈ పవర్ ఇది సంబంధించింది యాక్సెస్ రాకుండా ఉండడానికి డైవర్షన్ గా ఈ రోజు పుంకానుగా హెడ్లైన్ పెట్టేశారు. జనాలందరూ చదవాలి కదా, అది రాకూడదు కదా. కాదుగా, రామోజీ ఫిలిం సిటీలో అనేక ఎకరాల కొద్దీ అసెంట్ భూమి ఉందని చెప్పి వాళ్ళు గొడవ, సిపిఎం వాళ్ళు గొడవ చేస్తుంటారు. దాని గురించి ఎప్పుడు ఎవ్వరు కనీసం వాళ్ళ భూమి వాళ్ళకన్నా ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయరు. ఊళ్ళో వాళ్ళందరి మీద రాస్తుంటాం మనం. మొన్న కూడా సార్ గోడ దూకి వెళ్ళి లోపలేస్తే కనుక తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళు అరెస్ట్ చేసింది, కానీ కమ్యూనిస్ట్ సోదరులంతా కొట్టి పెట్టారు. కానీ ఆ వార్త కూడా నెక్స్ట్ రోజు రాయలేదు. ఎందుకు రాలేదంటే కనుక నిజాలు బయటపడతాయి కదా. ఇక్కడ తెలంగాణ రేవంత్ సర్కార్ అయినా, చంద్రబాబు గారి సర్కార్ అయినా, ఈనాడు ఏం చెప్తే అది చేయటమే కానీ ఇంకో వేరే మార్గం కనపట్లేదు వాళ్ళకి.